మన నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో జయశంకర్ సర్కిల్ నందు ఉన్నాము. ఇక్కడైతే వాటర్ ఫౌంటేషన్ ఉండేనండి. ఇక్కడ ఏంటంటే నిర్మల్ కొయ్య బొమ్మల ప్రసిద్ధిగాంచింది కాబట్టి కొయ్య బొమ్మలు ఈ నిర్మల్ పట్టణానికి వస్తే ఈ కొయ్య బొమ్మలు అనేటివి ఉంటాయండి. కొయ్య బొమ్మల షాప్లో ఎందరో కొయ్య బొమ్మలు తీసుకోవడానికి వస్తారు. ఇది నిర్మల్కి ఒక ప్రత్యేకమైన కొయ్య బొమ్మల గుర్తింపుగా ఇక్కడైతే వాటర్ ఫౌంటేషన్ నిర్మించారు. అయితే కారణం ఏంటంటే ఇక్కడ చాలా వాటర్ ఫౌంటేషన్ కాబట్టి పెద్దగా నిర్మించారని, ఎత్తుగా ఉందని, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి దాని కారణంగా వాటర్ ఫౌంటేషన్ అయితే కూల్చివేశారు. గుర్తింపుగా ఉన్న కొయ్య బొమ్మలను అయితే ఉంచారు. ఇదండి కారణం. చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మున్సిపల్ కార్యాలయంలో ఉన్నాము. ఈ చైర్మన్ గారిని అయితే కలుద్దాం రండి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ గారితో ఇక్కడ ఫౌండేషన్ విషయంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. అయితే ప్రస్తుతానికి అయితే రాత్రుల్లో ఇక్కడ ఏదైతే వాటర్ ఫౌంటేషన్ మన నిర్మల్ కోయ బొమ్మల గుర్తింపుగా అయితే నిర్మించారో దాన్ని కూల్చివేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ కోయ బొమ్మల గుర్తింపు ఉంది. కానీ దీనికి కారణాలు అనేవి అనేక కారణాలు ప్రజలైతే అంటున్నారు. మరి మీ వివరణ ప్రజలకు వివరించాల్సిందిగా చెప్పండి సార్. గతంలో నిర్మల్ పట్టణము తాలూకా హెడ్ క్వార్టర్ ఉండే, తాలూకా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ అభివృద్ధులను దృష్టి పెట్టుకొని సైడ్లకు ఏదైతే ఫుట్పాత్ రైలింగ్స్, ఈ బ్యూటిఫికేషన్లో భాగంగా కొన్ని సర్కిల్స్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనకు ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ స్టాచ్ కానీ అటు మనకు స్టాచ్ల ముందర ఏదైతే మేము బ్యూటిఫికేషన్లో భాగం చేయడం జరిగిందో అది దాంతో ఆ చేసిన తర్వాత ఏదైతే విజన్ ఉంటుందో వచ్చిపోయే వెహికళ్ళు ఇక్కడ వాళ్ళకు అటు అక్కడ వాళ్ళకి ఇటు కనిపించని కారణంగా ప్రమాదాలు ఇప్పటివరకు చాలా ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాల్లో కూడా కాళ్ళు చెలిరినాయి. ఇంకా అనేకమైన విధంగా జరిగిన కారణంగా మరి ప్రతి ఎస్పీ గారు కొత్తగా రాగానే ఆడ మొత్తం బ్యారికేడ్స్ పెట్టిండు. బ్యారికేడ్స్ పెట్టిన కారణంగా ఈరోజు కిసాన్ షాపింగ్ మాల్ కాడికి టర్నింగ్ కావాలా. కిసాన్ షాపింగ్ టర్నింగ్ కావాలంటే స్కూల్ బస్ టర్న్ కావాలంటే ఆ స్కూల్ బస్ టర్న్ అక్కడ కావడం లేదు. మై రోడ్ల దగ్గరకు టర్న్ కావడం లేదు. చివరికి ఏదైతే మేము అప్పుడైతే వాటర్ ఫాల్ కట్టినామో దాన్ని హైట్ని తగ్గించుకొని, ఎందుకంటే మనిషికి అనిపించాలా, ప్రమాదాలు జరగకుండా ఉంటాయనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళ యొక్క కోఆర్డినేషన్, ట్రాఫిక్ వాళ్ళు మేము అందరం ఉండి వాస్తవ పరిస్థితి అక్కడ చూసుకొని, ఎందుకంటే చాలామంది ప్రజలు ఇంతకుముందు కాంప్లైంట్ చేసినప్పుడు కూడా కొంచెం గమనించిన మనం కట్టినాం కదా, కొంచెం సమయం తీసుకుందాం. ఆ సమయం తీసుకున్న కారణంగా
ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలు జరగకుండా మేము దాన్ని కూల్చడం జరిగింది. సార్ ఇది మళ్ళీ నిర్మించే ఆలోచన ఉంది సార్. అంటే ఇప్పుడు మొత్తం తీసేస్తలేము. ఎక్కడైతే కింది సర్కిల్ ఒక లేయర్ తీసినాం, అంటే ఒక 2 లేయర్లు ఉండే ఒక లేయర్ తీసినాం. ఆ లేయర్ తీసిన కారణంగా మధ్యం తీసినాం. ఆ కొయ్య బొమ్మలు ఏదైతే బొమ్మలు ఉందో అది యథావిధిగా ఉంటుంది. ఇంకా కూడా దాన్ని ఏదైతే అట్రాక్ట్ వచ్చే విధంగా ఆ బొమ్మలను కూడా యథావిధిగా తీసి పక్క పెట్టడం జరిగింది. అది ఏది ఉన్నా అంటే నిర్మల్ పట్టణకు మంచిగా జరిగే విధంగా ఎట్లుంటే ఆర్కిటెక్చర్ డిజైన్ తోటి మళ్ళీ ఆలోచించడం జరుగుతుంది. సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.